ఇక్కడ బీడేట్ అని కట్ చేస్తున్నాను అంటాను కదా, ఇది హాస్పిటల్ కట్టర్ అంటారు. ఇది పెద్ద పెద్ద ఐరన్ రాడ్లకు కూడా ఇవి గ్యాస్ అండ్ హాస్పిటల్ అనే వాయువు ఉంటుంది. ఈ రెండు మిక్సింగ్ చేసి మొత్తం ఎంత పెద్ద యూనిట్ మనము కట్ చేయవచ్చును. ఇది నాకు తెలుసును కాబట్టి మాకు ఇక్కడ మా ఎన్డీఆర్ఎఫ్ టీంకి ఇక్కడ పిలిచారు. ఇది మేము ఈ నైట్ మొత్తం కూడా మేము ఇక్కడ కట్ చేసామండి. ఫస్ట్ ఇక్కడ కట్ చేస్తే మనం బ్యాక్కి వెళ్ళవచ్చును. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము ఎస్ఎల్బిసి టన్నల్ శ్రీశైలం ఎడమ కాలువ దగ్గర మేము డ్యూటీ గురించి వచ్చాము. ఇక్కడ ప్రమాదం జరిగింది. ఈ 4-5 డేస్ అవుతుంది. ఇక్కడ చాలా రిస్క్తో సంబంధించిన ఈ ఆపరేషన్ మేము ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళము. మాకు ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశారు. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఇంత ఘోరం ప్రమాదం జరిగింది అనేది దీని గురించి నేను చాలా కష్టపడి వీడియో లోపలికి మేము ఆపరేషన్ చేయడానికి వెళ్ళాము. ఎట్లా కట్ చేసాము ఇవన్నీ కూడా నేను ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము అన్ని ప్రదేశాలకు వెళ్ళి మేము డ్యూటీలు చేస్తున్నాము. కొత్త ఏదైనా ఆపరేషన్ అయ్యేటప్పుడు మేము ఆ ఎఫర్ట్స్ అన్ని నేను పెడుతూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఈ వీడియో మీ దగ్గరికి రీచ్ అవుతుంది. ఇవి కాంక్రీట్ డెమ్మలు ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి. ఈ సొరంగంలోట కింద నుంచి పై వరకు ఇవి పిచ్ చేస్తారు. చూడండి, చిన్న చిన్న లోపలికి చిన్న చిన్న కన్నాల్లాగా. నెక్స్ట్ త్రిభుజాకారంలోట ఒకటి ఉన్నది, నెక్స్ట్ గోల్ లాగా ఉన్నాయి. ఆ గోల్ లోట కాంక్రీట్ లోపల వరకు వేస్తారనమాట. నెక్స్ట్ ఆ త్రిభుజాకారంలో 1 మీటర్ వరకు రాడ్ ఉంటుంది, రాడ్ కొడతారని వీళ్ళు ఇక్కడ చెప్తుంది. ఇదంతా బెల్ట్ అండి. ఈ బెల్ట్ కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ బెల్ట్. చెప్పాను కదండి, ఆ కాంక్రీట్ పైన ఎలా పెట్టారో అవేనండి. స్మార్ట్ అంటే అక్కడ దవ్వుతారు కదండి, లాస్ట్లో దవ్విన దగ్గర అని. ఆ మిషన్ ఏంటంటే మిషన్ ఆ ఫోర్స్కి 3 కాంక్రీట్ డెమ్మలు పడిపోయాయి అనమాట. ఆ ఇన్సిడెంట్ జరిగిన మెయిన్ కారణం ఏంటంటే ఆ 3 పడిపోవడం వల్ల ఈ మొత్తం ఆ కింద 8 మంది ఉండిపోయారండి. ఇదంతా బెల్ట్ అండి. అక్కడ నుంచి మట్టి ఇదంతా బయటికి రావడానికి ఈ బెల్ట్ సహాయంతో వీళ్ళు చేస్తారు. ఇప్పుడు పైన ఒక బ్లౌజరు వెళ్తుంది కదండి. ఆ బ్లౌజరు వెళ్ళింది ఏంటంటే బయట నుంచి ఆక్సిజన్ ఏంటంటే బయట నుండి ఆక్సిజన్ని లోపల వరకు ఆ బ్లౌజర్ ద్వారా పంపిస్తారు. ఈ బ్లౌజర్ విరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ఫస్ట్ మనకి ఏదైతే మనకి కుదాయి చేస్తుంది కదా, అంటే మొత్తం రాళ్ళని అన్నిటినీ చీల్చి ముందుకు వెళ్తుంది. ఆ మిషన్ ఆ ఫోర్స్కి అంటే అక్కడ ఇప్పుడు సిమెంటు డెమ్మలు అన్నాను కదండి, ఈ సిమెంట్ డెమ్మలు బిగిస్తున్నారు పైన బిగిస్తున్నప్పుడు అదే ప్లేస్లో ఆ మిషన్ కూడా ఉన్నది. లాస్ట్ పొజిషన్ అనమాట ఆ మిషన్. అక్కడే ఇన్స్టిట్యూట్ జరిగింది. 8 మంది పైన ఉన్నారు, కింద మీద 4 ఉన్నారు, కింద 4 ఉన్నారు. వాటర్ ఫోర్స్కి అది ఎప్పటి నుంచి ఫోర్స్ ఉన్నదో ఆ వాటర్ ఫోర్స్కి ఏటైందంటే ఆ మిషన్ కిందకు పడడము, కింద వాటర్ మట్టి కొట్టడంతో ఆ మిషన్ పడింది. అదే ఆ మిషన్ నుంచి బ్లౌజర్ అన్నాను కదండి, ఆక్సిజన్ అందిస్తుందా, ఆక్సిజన్ అనేది 200 మీటర్లు వెనక్కు ఉన్నది అనమాట. ఫస్ట్ ఆ కుదాయి చేసే మిషన్ ఫస్ట్ ఉన్నది. మీకు ఆ వీడియోలో నేను ముందుకెళ్తే అది మీకు కనిపిస్తుంది. అక్కడ మొత్తం మట్టే ఉంటుంది. ఈ బ్లౌజు 200 మీటర్ల ముందే ఉంటుంది. ఆ దాటికి ఏంటంటే ఆ మిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఫస్ట్ ఏది కుదాయి చేస్తుంది, నెక్స్ట్ ఈ బ్లౌజర్ కూడా మొత్తం ఇరిగి పడిపోయింది. 200 మీటర్ల ముందే ఉంటుంది ఆ బ్లౌజరు. ఎంత పవర్ఫుల్ కొట్టిందో ఒకసారి చూడండి. బాడీలో ఏంటంటే అవతల అంటే మిషన్ అవతల ఖాళీ ఉన్నది అంటారు, అవతల ఉంటే బతికే అవకాశం ఉంటుందంటే ఛాన్స్ తక్కువ. నెక్స్ట్ ఆ కింద ఉంటే మట్టిలోకి ఉండిపోతారండి. ఎందుకంటే ఆల్రెడీ మట్టి ఏంటంటే మనకి ఈ సొరంగం మీదకి మనకి చెయ్యిలు అందుతాయి, అంత మట్టి పడిపోయింది అనమాట. ఈ బ్లౌజర్ దగ్గరికి వస్తటికి బ్లౌజర్ కూడా విరిగి పడిపోయింది. అక్కడ కూడా మట్టి చాలా ఉన్నది. ఈ మట్టి తీస్తే తప్ప మనకి బాడీలో ఎక్కడ ఉన్నవని ముఖ్యంగా మనకి తెలియదు. ఈ
చూడండి, ఈ బెల్ట్ వెళ్తుంది కదా, ఈ బెల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఈ పైనుంచే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇది 14 కిలోమీటర్లు మొత్తం టన్నలు. 14 కిలోమీటర్లలో నెక్స్ట్ 13.750 మీటర్ల దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది 11:30 నుంచి వాటర్ స్టార్ట్ అయిపోద్ది. 3 అంటే మన మోకాల వరకు వాటర్ స్టార్ట్ అయిపోతుంది. వాటర్ స్టార్ట్ అయిపోవడం వల్ల మనము ట్రైన్ మీద మనము 13 వరకు వెళ్ళవచ్చును. 13 నుంచి ట్రైన్ దిగి ఇది కొట్టండి ఈ బెల్ట్ పై నుంచి ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది, మనం కింద నుంచి వెళ్ళలేము. రైలు ఉంటుంది కానీ రైలు కూడా ముందుకి వెళ్ళలేని పొజిషన్లో ఉంటాయి. ఎందుకంటే ట్రైన్ కూడాను కింద మట్టి ఉండిపోద్ది కాబట్టి వెళ్ళలేదు. మేము ఏంటంటే స్టార్టింగ్ నుంచి నేను చెప్తాను చూడండి. స్టార్టింగ్ ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి చిన్న చిన్నవి, ఇవి కూడా అండి. ఈ ట్రైన్స్ ద్వారా మేము వెళ్ళాలి లోపలికి. 14 కిలోమీటర్ కూడాను అంటే 12 కిలోమీటర్న్నర వరకే వెళ్తుంది. అక్కడ నుంచి మేము ఏంటంటే ఈ బెల్ట్ ఉంటుంది, బెల్ట్ పైన నడుచుకొని ఎక్కడ ఇప్పుడు బ్లౌజ్ అని చెప్పాను కదా, అంటే ఆ గాలి మనకి ఇస్తుంది కదండి, అది ఆ బ్లౌజ్ రేట్ అంటే 110 మీటర్ అండి. ఒక మిషన్, అది ఫస్ట్ మిషన్ ఉంటుందండి. అది ఓన్లీ తవ్వేది అంటే సొరంగం చేసే మిషన్ వేరండి. నెక్స్ట్ ఈ బ్లౌజర్ అంటే గాలి లోపలికి పంపించింది వేరేది అనమాట. ఆ సొరంగం తవ్వేది ఆ ముందు కప్పు పడిపోయింది మట్టిలోట. నెక్స్ట్ ఎంత పవర్ఫుల్ చూడండి, అది 16,000 టన్నులు అట, అది 1600 టన్నులు. అవి ఎంత ప్రెజర్ కొట్టిందో చూడండి. ఆ ప్రెజర్లోట మరి బతకడం అంత కష్టం. మనము ఎవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు ఆ ప్రెజర్లో ఏంటంటే ఆ 1600 వెయిట్ గల మిషన్ కింద ఉండిపోయింది. నెక్స్ట్ ఈ బ్లౌజర్ కూడా అంటే ఇది 110 మీటర్లు ఈ బ్లౌజరు. అది కూడాను మొత్తం 200 మీటర్లు వెనకుండేది, మొత్తం విరిగిపోయింది. చూడండి ఎంత ప్రెజర్ మీద కొట్టిందో. నేను ముందు మీకు చూపిస్తాను. ఇంకా ముందుకెళ్తే అక్కడ వరకు నేను లాస్ట్ వరకు వెళ్ళాను, మొత్తం మట్టే ఉంటుంది. ఇది ఎంత నేను ఎందుకు చూపిస్తానంటే ఇది కూడా అండి, ఇది వీళ్ళు వేసింది ఇదంతా కూడాను బెల్ట్ అని. అక్కడ నుంచి ఇదంతా మొత్తం బెల్ట్ అంటే మధ్యన ఈ బెల్ట్ కూడాను మధ్య మిషన్లు ఉంటాయండి. నెక్స్ట్ అక్కడ వాటర్ నేను చెప్పాను కదండి, వాటర్ మన మోకాళ్ళ వరకు ఉంటుందని. ఆ వాటర్ కూడాను ఉన్నది. ఆ వాటర్ అంటే 24 అవర్స్ కూడా మనం వాటర్ తీస్తూనే ఉంటారండి ఇక్కడ. ఆ వాటర్ అంటే 24 అవర్స్ తీయకపోతే నెక్స్ట్ అరగంటలో మొత్తం టెన్నులు నిండిపోతుంది. అంత మన నది ఎలాగో అంత వాటర్ అలాగ వస్తూనే ఉంటుంది. ఇది చూడండి, ఈ బ్రౌజర్కి ఇది కూడా ఈ బెల్ట్ ఉన్నదా, ఈ బెల్ట్ చూడండి ఎన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇక్కడ ఒక మిషన్ ఉంటుందండి, వచ్చిన రాళ్ళన్నీ ఇక్కడట చిన్న చేసి మళ్ళీ బయటికి పంపిస్తుందండి ఈ మిషను. చూడండి, ఇది మేము ఆయన మీద ఎక్కి నడిచామండి. మేము అనుకున్నాను ఇదేంటిది ఈయన మీద నడిస్తే ఇది పోదా అనుకున్నాను ఆ బెల్ట్. కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నదండి ఆ బెల్ట్. ఒకసారి చూడండి, మీరేనే అవగాహన మీకు వస్తుంది. ఇదంతా బెల్టేనండి. మేము ట్రైన్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చూస్తాం. చూడండి, ఇక్కడ నుంచి బెల్ట్ అది ఒక టన్నలు వస్తుంది, కొంచెం దగ్గరికి వచ్చేసింది. మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ అదే ఎక్కడ ప్రమాదం జరిగింది అక్కడికి వెళ్ళటానికి 3 గంటలు నాకు పట్టిందండి. అంటే ట్రైన్ మెల్లిగా వెళ్తుందండి లోపల, టన్నల్ లోపల. 2.5 గంటలు పట్టేసింది. మేము వెళ్ళి ఇది ఒకటండి, ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ మిషన్లేనండి. నెక్స్ట్ అదొకటండి, ఆ వాటర్ తీయడానికి మధ్యన కూడాను పెద్ద ఈ మోటార్స్ పెట్టారండి, చాలా పెద్దవి 4-5 ఒక్కొక్క దగ్గర ఉంటాయండి. మొత్తం ఒక్కొక్క ఈ వాటర్ తీయడానికి 24 అవర్స్ పడుతుందండి. ఒక ప్లేస్ నుంచి ఒకటి సప్లై అవుతుంది వాటరు. అంటే ఫస్ట్ ఎక్కడ బ్లౌజ్ అని చెప్పాను కదండి, నెక్స్ట్ మీకు ముందుకు వెళ్తే అది కనిపిస్తుంది ఆ బ్లౌజర్ ఎక్కడ ఉన్నది ఏంటనేది. ఆ బ్లౌజర్ నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది. అంటే మన నదిలో ఎంత వాటర్ వస్తుందో అంతే వాటర్ వస్తుంది. అక్కడ నుంచి ఆ వాటర్ని వేరే ప్లేస్కి పంపిస్తుందండి. మధ్య 4-5 ఈ 14 4-5 ప్లేసుల్లో ఈ పెద్ద మోటార్స్ ఉన్నాయి. ఆ మోటార్స్ ద్వారా బయటికి వాటర్ వీళ్ళు పంపిస్తున్నారు. లేదంటే వితిన్ అరగంటలో మొత్తం వాటర్ నిండిపోద్దండి. ఎందుకంటే అక్కడ మేము పనిచేసాము. చూడండి, ఈ బెల్ట్ కూడాను చాలా పెద్ద మిషన్స్ తోటి ఈ బెల్ట్లో ఇక్కడ నుంచి
ఇవి ఉన్నాయి కదండి, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటుంది. ఈ బెల్ట్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మిషన్ పెట్టున్నారండి. ఒకేసారి ఈ బెల్ట్ ఏంటంటే వెళ్ళదు. నెక్స్ట్ వాటర్ కూడా అంతేని, వాటర్ కూడాను దాని నుంచి అంటే 3 కిలోమీటర్కి ఒక్కొక్కసారి వీళ్ళు ఒక్కొక్క దగ్గర మోటార్ని సప్లై చేసి ఉంచున్నారు. నెక్స్ట్ ట్రైన్ కూడా అండి, ఒకేసారి ట్రైన్ వెళ్తాం. మధ్యన మేము చేంజ్ అయ్యాము ట్రైన్. ఎందుకంటే ఫస్ట్ నుంచి 10 కిలోమీటర్ 10 కిలోమీటర్ 9 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంక వేరే ట్రైన్ అక్కడ నుంచి చేంజ్ అయ్యి ఆ ట్రైన్ మీద మళ్ళీ లాస్ట్ వరకు మేము వెళ్ళాము. ఒక ట్రైన్ కూడా లాస్ట్ వరకు వెళ్ళే అవకాశం లేదు అక్కడోట, ఎందుకంటే చిన్న చిన్న రైలు పట్టాలు అందు గురించి అని. నెక్స్ట్ ఈ వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. నెక్స్ట్ అక్కడ మాత్రం మట్టి మాత్రం చాలా, అంటే 11 కిలోమీటర్ నుంచే మట్టి స్టార్ట్ అయిపోతుంది. ఆ మట్టి తీయడానికని చాలా ప్రాసెస్. వాటర్ కానీ వాటర్ ఎక్కువగా ఉంది. ఆ వాటర్ కంప్లీట్ అయిపోతే మనం ఈజీగా ఆపరేషన్ అయిపోద్ది. కానీ ఇక్కడ రిస్క్ చేయడం చాలా కష్టము. అందు గురించి మేము ఏంటంటే ఇది రిస్క్ చేయడం చాలా ఇబ్బంది అండి. కానీ ఎన్డీఆర్ఎఫ్ మరి మేము ఇక్కడ మా ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి మేము ఇక్కడికి రిస్క్ చేయడానికి వచ్చాము. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఎందుకంటే నేను చాలా కష్టపడి లోపలికి వెళ్ళి ఎవరు చేయరండి ఎంత రిస్క్. నేను వెళ్ళి మొత్తం అవి కవర్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఒకళ్ళు నాకు మెసేజ్ కూడా పెట్టారు, అన్న లోపలికి ఎట్లా ఉంటుందో కొంచెం వీడియో చేసి పెట్టండి అని చెప్పారు. బై ద బై. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా రిస్క్తో సంబంధించిందండి. ఇది మనుషుల వల్ల అయ్యేదైతే పని అవ్వదండి. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి. పెద్ద పెద్ద మిషన్స్ చెప్పాను కదా, 110 అడుగులు ఒక మిషన్ అండి. అది బయట నుంచి లోపలికి పంపించే గాలికి మీద వస్తుంది కదా బ్రౌజర్, ఆ లాస్ట్ వరకు ఆ బ్రౌజర్ ఉంటుందండి. ఆ బ్రౌజర్ ఏంటంటే ఓన్లీ మనకి గాలిని పంపిస్తుంది, కానీ అది కూడా పోయినదండి. అది కట్ చేసి ముందుకెళ్తే తప్ప మనకి అదే ఇవి ఇన్స్టెంట్ అంతే. అక్కడ వీళ్ళు మట్టిలో ఉండిపోయారు 8 మంది, వాళ్ళకి తీయడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే లోపల వరకు వెళ్ళాలి. వెళ్తే కానీ మట్టి తీస్తే కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని మనకు తెలియదు. అక్కడ ఏంటంటే ఎక్కువ ఈ సొరంగం ఏంటంటే అంత పెద్ద సొరంగం, పై వరకు మట్టి వచ్చింది. అంతే మిషన్ ఎక్కడ మనకి సొరంగం తవ్వుతుంది అక్కడ వరకు అయితే. అందు గురించి ఇది కొంచెం కష్టం అనిపిస్తుందని నాకు అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూడవచ్చండి మీరు, మొత్తం చీకటి ఉంది కదండి. మాకు లైట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇదేంటంటే మేము ఇక్కడ ట్రైన్ చేంజ్ అవుతాము. ట్రైన్ చేంజ్ అయిన దగ్గర ఏమి కనిపించట్లేదు. ప్రతి వాళ్ళ దగ్గర చూడండి మా హెల్మెట్కి లైట్ ఉంటుంది, ఇక్కడ మాత్రము చీకటి ఉంటుందండి. అంతే. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఎక్కడ ప్రమాదం జరిగిందో అక్కడైతే ఆల్రెడీ లైట్స్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడైతే లైట్లు లేవు. చూడండి పైనుంచి బ్లౌజర్ వెళ్తుందా చూపించండి, చూడండి. అదేనండి 110 మీటర్లు అది ఒక్క మిషనేనండి. అది 1600 టన్నులు అని వీళ్ళు చెప్తున్నారు. అంత పవర్ఫుల్గా వీళ్ళు చూడండి ఎంత ప్రెజర్ తోటి వీళ్ళు అది కొట్టిందో చూడండి. ఇప్పుడు చెప్పాను కదండి, అవి కాంక్రీట్ డిమ్ములు ఇవేనండి. మొత్తం సొరంగానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సొరంగానికి ఇవి అమర్చి పెట్టి ఉన్నారు. ఇదేంటంటే చెప్పాను ఫస్ట్ మీటర్ వరకు రాడ్ కొడతారు. ఆ కన్నాలు ఉన్నాయి కదండి, కన్నాళ్ళు కూడా కొడతారు. నెక్స్ట్ ఐరన్ కూడా కాంక్రీట్ కూడా పెడతారని వీళ్ళు అంటుంటారు. కానీ ఈ ఊడే అవకాశం లేదండి. కానీ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడైతే ఆల్రెడీ ఇవి సిమెంట్వి పెట్టలేదు. అది మాత్రం ఎందుకంటే ఇంత వాటర్ మన నదిలోటి అంత వాటర్ వస్తుందండి అక్కడ. అందు గురించే అది కూలే ప్రమాదం ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్లు అందరూ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఎక్స్పోర్ట్ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పటి నుంచి ఇదేంటంటే గత 40 సంవత్సరాల నుంచి ఈ సొరంగాన్ని ప్లాన్ అండి. ఇది 2005 నుంచి స్టార్ట్ అయిందని అంటున్నారు. అప్పటి నుంచి దవ్వుతూనే ఉన్నారు. కానీ ఈ మిషన్ ఏంటంటే మంత్లీ 10 మీటర్ దవ్వుతుంది అటండి. అంటే ఈ మిషన్ కెపాసిటీ అంతటా 10 మీటర్ కన్నా ఎక్కువగా ఈ మిషన్ దవ్వదనమాట. 10 మీటర్ తర్వాత మళ్ళీ అయిపోద్ది. అంటే
మళ్ళీ 10 మీటర్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ మిషన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ చూస్తారట, మళ్ళీ ముందుకు వెళ్తుందండి. అంతవరకే ఈ మిషన్ కూడాను మొత్తం మళ్ళీ ఈ మొత్తం సొరంగం అయిపోయిన తర్వాత మన దగ్గరికి మరి మనము అంటే అవి యూజ్ అవుదాటండి. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో పాతి పెట్టడమని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ సొరంగానికి ఏంటంటే ఇప్పుడు వెళ్తానమండి. ఇది చూడండి 12 ఇక అంటే 13,500 మీటర్ వరకు ఇలాగ వెళ్ళొచ్చును. అక్కడ నుంచి మరి వెళ్ళాము 14 అక్కడ నుంచి బెల్ట్ పైన నడుచుకొని వెళ్ళవలసి ఉంటుంది. నేను చూపిస్తాను, ముందుకి కూడా వీడియో తీశాను. ఇదేంటి చూడండి, ఇక్కడ నుంచి వాటర్ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ అంటే మెల్లికి వెళ్తుంది, ఇక్కడే వాటర్ మనకి మోకాళ్ళు అంత వాటర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి అంటే 11-10:30 నుంచి స్టార్ట్ అయిపోద్దండి వాటరు. అక్కడ నుంచి ఏంటంటే ఈ వాటర్ కంటిన్యూగా అక్కడ వరకు ఉంటుందండి. వీళ్ళు 24 అవర్స్ వాటర్కి ఏంటంటే బయటికి పంపిస్తుంటారు. కానీ ఎంత వాటర్ వస్తుందో మీరే ఒకసారి గమనించండి. మొత్తం మట్టినండి ఇక్కడ. మట్టి అంటే వీళ్ళు క్లీన్ చేసుకొని ట్రైన్కి ఏంటంటే ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దీనివల్ల మేము అక్కడ వరకు వెళ్ళే ప్రయత్నం మేము చేసి నైట్ కూడా మేము అక్కడే ఉన్నాము. ఈ నైట్ మొత్తం నేను అంటే ఈవినింగ్ 5కి వెళ్ళాము, నైటు మళ్ళీ మార్నింగ్ 12కి వచ్చామండి. 12 గంటలకి మాకు ఎంత టైం పట్టింది చూడండి. చూడండి ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మొత్తం వాటర్ అండి, ఒకసారి మీరు గమనించి వచ్చింది. ఇప్పుడు చెప్పాను కదండి, ఇది గత 40 సంవత్సరాల నుంచి ప్లాన్ అన్నారు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇది స్టార్ట్ అయ్యే ఉన్నది. 2005లో స్టార్ట్ అయిందని అంటారు. అలా 20 సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ అయ్యి ఇంక ఇప్పుడు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇది మొత్తం 40 కిలోమీటర్ల టన్నులు అంటారు. ఇది ముఖ్యంగా టన్నులు ఎందుకు వీళ్ళు ఏర్పాటు చేశారు అంటే ఎందుకు ఇది దవ్వుతున్నారు. ఇది నగర్, కర్నూలు జిల్లా, నెక్స్ట్ నల్గొండ ఇవన్నిటికి కూడా ఐరన్ ప్రాబ్లం అండి. ఐరన్ వాటర్ అక్కడ ఉన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్ గురించి చాలా ప్రాబ్లమ్స్, అందరూ అంగవైకల్యంలో పుట్టడంతో ఆ ఉద్దేశంతో మన ప్రభుత్వం నడిచింది ఈ కృష్ణా నది అంటే శ్రీశైలం, ఈ టన్నల్ శ్రీశైలం నుండి ఇక్కడ పెద్ద కృష్ణా నది వాటర్ అని అక్కడికి తీసుకొని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఈ టన్నల్ని స్టార్ట్ చేశారండి. ఇది ఆల్రెడీ 40 కిలోమీటర్ టన్నల్ అంటారు. అటు నుంచి ఒక మిషన్ వస్తుంది, ఇటు నుంచి కూడా వీళ్ళు దవ్వుకొని వెళ్తున్నారు. అదే ఇది 14 కిలోమీటర్లు దవ్వారు. అటు నుంచి వాళ్ళు తవ్వుకొని వస్తున్నారని వీళ్ళు అంటున్నారు. కానీ ఈ తవ్వుతుండడం వలన ఇక్కడ అంతరంగం ఇక్కడ ఏర్పడింది. ఇది ఈ టన్నల్ని ముఖ్య కారణం ఏంటంటే, ఈ టన్నల్కి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇదేనండి, వాటర్ సప్లై గురించి. ఈ కృష్ణా నది వాటర్ని అవతల నల్గొండ, నగర్, కర్నూలు జిల్లాకి వాటర్ సప్లై చేయడానికి గురించి ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది కొన్ని లక్షల రూపాయలు అండి, ఇప్పుడు వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చూడంటే ఈ మిషన్ ఖరీదైనట 250 కోట్లు 350 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఇది అవుతుంది కదండి ముందుకి వెళ్ళిన మిషన్, అది ఒక్కటేనండి అంత కాస్ట్లీ అనమాట. చూడండి ఇక్కడ మీరు గమనించవచ్చును, మొత్తం చూడండి వాటర్ వస్తూనే ఉంటుందండి. పైనుంచి మొత్తం లీక్ అవుతుంది. ప్రజెంట్ మేము పైనుంచి వెళ్తున్నాము, అది కూడా అండి మొత్తం వాటర్ అయిందా. వాటర్ ఇదేనండి బ్లౌజ్ నేను చెప్పాను కదా, ఈ బ్లౌజ్ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయిందండి. కొంచెం ముందుకు వెళ్తే ఒక 100 మీటర్ల ముందుకు వెళ్తే ఇది చాలా పెద్దదండి, 110 అడుగులది. ఇది ఆ ప్రెజర్కి తట్టుకోలేక ఇది 200 మీటర్ల ముందే ఉన్నదండి, ఇరిగిపోయింది. ఇంత ప్రెజర్కి ఇంత పవర్ఫుల్గా ఇది కింద పడిపోయింది. నెక్స్ట్ యాక్చువల్గా పనిచేసేది అంటే ముందుకు వెళ్ళేది ఏదంటే ముందే ఉన్నదండి, అంటే ఆ మిషన్ అనేది ముందు ఉన్నది. ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రన్సేనండి ఇది. అంటే నేను చెప్పాను కదా బ్లౌజ్, ఇదే ఎండింగ్. నేను ఇంకొక 4 నిమిషాలు దీన్ని చేశాను వీడియో. అక్కడ లాస్ట్ వరకు వెళ్ళడానికి నేను ట్రై చేశాను. అక్కడైతే మట్టి ఎక్కువ ఉంది, మనకేం కనిపించదు, మొత్తం చీకటేనండి. ప్రజెంట్ ఏంటంటే ఈ బ్లౌజ్ దగ్గరనే పెద్ద పెద్ద లైట్లు పెట్టున్నారు. ఆ లోపలైతే ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ ప్రస్తుతానికి ఈ
ఈ ఈ డిమ్మలు ఉంటాయి కదండి, కాంక్రీట్ డిమ్మలు, అవి అమర్చలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం కూడా ప్రమాదమని, చాలా ప్రమాదం, చాలా రిస్క్తో సంబంధించింది ఇది. అంటే బయట వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. సో మేము ఎందుకంటే ఆపరేషన్ చేస్తాను, లోపలికి వెళ్ళి చేస్తాను కదా, నేను యాక్చువల్గా నేను చెప్తున్నా, అక్కడ వీడియో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చును. అందు గురించి అనేది చాలా రిస్క్తో సంబంధించి నేను వేరే వేరే విధంగా చెప్తారు చూడంటే, ఎక్కడైతే యాక్చువల్ ఏంటంటే ఇది ప్రమాదం. ఈ బ్రౌజర్ ఏంటంటే అక్కడ నుంచి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎండింగ్ అదని. ఫస్ట్ అదే ఇరిగిపోయి అక్కడ పడిపోయి ఉండదు. చాలా పెద్దదండి, మన మనుషుల వల్ల ఏమి అవ్వదండి. అది ఇవి మిషన్లు తెచ్చి అవి కట్ చేస్తే తప్ప ప్రజలంటే మనం ఏం చేయలేము. ఇది ఎంట్రన్స్ ఇదేనండి, ఇది కూడా అండి బ్లౌజ్ అని చెప్పాను కదండి. ఇది కూడా చూడండి ఎట్లా పడిపోయింది. చూడండి ఎంత వాటర్ వస్తుంది, నదిలాగానండి. ఈ వాటర్ ఏంటంటే బయటికి వీళ్ళు చాలా వీళ్ళకి హ్యాండ్సప్ అండి. ఎందుకంటే ఎంత వాటర్ కూడా బయటికి వీళ్ళు పంపిస్తున్నారంటే చూడండి ఎంత వాటర్. వీళ్ళందరూ మన ఇప్పుడు సింగరాణి కార్మికులు ఉన్నారు కదండి, ఈ కార్మికులు ఏంటంటే ఇక్కడికి మొత్తం పిలిపించారండి. వీళ్ళకి కూడా అనుభవం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ కాదండి, మేము రెస్క్యూ టీము, మాది ఎన్డీఆర్ఎఫ్, విజయవాడ నుంచి వచ్చాము. మేమే కాకుండా ఎస్డిఆర్ఎఫ్ ఆంధ్రాకి, తమిళనాడు, నెక్స్ట్ డిఆర్ఎఫ్, నెక్స్ట్ సింగరాణి అని చెప్పాను కదండి, వీళ్ళు ఫైర్ వాళ్ళు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మా పని ఏంటంటే ఇక్కడ ఓన్లీ రిస్క్ చేయడం అండి. ఏదైనా ఎవరైనా ప్రజలు ఏ ఇబ్బందులతో ఉన్నా మేము రిస్క్ చేయడానికి గురించి అని ఇక్కడికి మేము వచ్చాము. సో అంటే ఈ రిస్క్ మేము చేస్తున్నాం, కానీ అది రిస్క్ ఏంటంటే మనకు కనిపిస్తే కానీ మనం చేయలేమండి రిస్క్ అనేది. ఎందుకంటే మట్టిలోటు కూరుకున్నాం మనం, అంత అక్కడ వరకు మనం వెళ్ళి మన దగ్గర ఎక్విప్మెంట్లు అవి లేవు. అందు గురించి అని చూడండి, మీరు ఒకసారి చూడవచ్చును. ఇదేనండి మన దేశం. ఇప్పుడు వరకు అయితే ఇంతమంది ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు సింగరాణి అండి. మేమైతే ఓన్లీ మాకేంటంటే ఈ హాస్పిటల్ గ్యాస్ కటింగ్ ఇవన్నీ మాకు నేర్పిస్తారండి మా ట్రైనింగ్లో. ఈ గ్యాస్ కటింగ్ మేము చేసేటంటే కింద ఉంటాయి కదా పెద్ద పెద్ద రాడ్స్, అవి కోసాము. ఎందుకంటే మిషన్ వస్తే వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ మిషన్ తోటి మొత్తం అవి కొయ్యి వచ్చిననేసి మేము అవితే ఆల్రెడీ అవి మేము ఈ గ్యాస్ కటర్ తోటి మేము ఇవి కోసాము, కటింగ్ చేసాము. నెక్స్ట్ ఇవి కూడా అండి కొంచెం ముందుకు అలాగ వెళ్దామా, మీరు చూడవచ్చును ఎంత ఘోరంగా ఈ పడిపోయిందో. చూడండి ఎంత వాటర్ వెళ్తుందో. ఈ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మేమైతే ఇవి మొత్తం సో గ్యాస్ కటింగ్ మేము చేసాము. మొత్తం ఇవి కటింగ్ చేసినవన్నీ ఈ గ్యాస్ తోటి అక్కడ ఆల్రెడీ వీళ్ళు పెట్టుండండి ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి గ్యాస్ కటింగ్స్. ఇవి చేసిన తర్వాత ఆ మొక్కలు ఏంటంటే వీళ్ళు ఇక్కడ సింగరాణిలో ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు సింగరాణి బొగ్గు తీస్తారు కదండి, అక్కడ కూడా సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ పిలిపించారండి. వీళ్ళు అంటుంటారు మాకు ఇది అలవాటేనండి, మేమైతే ఇది చేస్తూనే ఉంటామని వీళ్ళు చెప్తున్నారు. మేమైతే చూడండి ఎంత పెద్ద పెద్ద రాడ్లు ఇవైతే మనం కట్ చేసి, ఎప్పుడు మనుషులు ఇవి కట్ చేస్తారండి మీరు ఒకసారి అదే ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదైతే ఇది ఇక్కడ నుంచి ఇంక ముందుకు వెళ్ళాలండి. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ కటింగ్ చేస్తుంది, ఇది తీస్తే ముందుకు మనం వెళ్ళొచ్చునండి. ఇదంతా మట్టినండి, ఇదంతా కింద చాలా వరకు మట్టి వచ్చి చూడండి. ఈ మట్టి తీసిన తర్వాత ఈ 110 అడుగులు ఈ మిషన్ని మనం సైడ్కి పెడతారో వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. పైకి మళ్ళీ లేకపోతే బ్రౌజర్ కడతారో మనకి తెలియదు. ఇది కట్టిన తర్వాత ఇది తీసిన తర్వాత ముందుకు మనం వెళ్ళాలి. అప్పుడు ఆ 200 మీటర్ల మట్టి ఎక్కువ, చాలా ఎక్కువ ఉన్నదండి మట్టి. ఈ మట్టి తీసేటప్పుడు మనకి బాడీలు ఎక్కడైనా ఉంటే దొరుకుతాయి, లేదంటే ఇప్పుడు మనకి దవ్వుతుంది కదండి మిషన్, ఆ తర్వాత కూడా ఖాళీ ఉన్నదని ఇక్కడ కార్మికులు చెప్తుంటారు. ఏమో అదే దేవుడి దయ వల్ల అందులోట ఉంటే ఎవరైనా ఉంటే బతికే అవకాశం ఉంటుంది, లేదంటే మట్టిలోటు ఉండిపోతే కంపల్సరీ చనిపోతారండి. అదనేది ఎవరికి తెలియట్లేదు ఉన్నారా లేదా ఏంటనేది. ఎందుకంటే మనము
తెలియదు కదా, అంత లోపలికి మనం వెళ్ళలేము. అక్కడికి వెళ్తే ఏమో రిస్క్ తోటి సంబంధించి దాన్ని మేమైతే ఇక్కడికి వచ్చి మాకు ఆర్డర్స్ దొరికాయి. ఇక్కడ మేము కట్ చేస్తున్నాం. ఇది కూడా అండి సింగరాన్ వాళ్ళు వీళ్ళందరూ కట్ చేస్తూనే ఉన్నారు. ఈ నైట్ అంటే మేము మార్నింగ్ ఈవినింగ్ 5 o'clock వెళ్ళాము. ఈవినింగ్ 5 o'clock వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు 12 గంటలకు మేము వచ్చామండి బయటకి. ఎంత టైం పట్టింది చూడండి. ఓన్లీ ట్రైనే 2.5 hours పడుతుంది వెళ్ళడానికి 2 రావడానికి 5 గంటలు ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. చూడండి మొత్తం ఇవి కట్ చేసాము. ఇంకొక వీడియో ఉన్నదండి, నేను లాస్ట్ వరకు వెళ్ళాను, చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. అది లాస్ట్ వరకు నేను వెళ్ళి అవి కట్ చేశాను. అంటే మీకు ఎంత పెద్ద లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను అందరికి పెట్టలేదు. ఒక 10 నిమిషాలు ఇలాగ అవుతుంది ఆ వీడియో. అంటే ఇక్కడ నుంచి ఇంక 200 మీటర్ల ముందుకు వెళ్ళాలండి. ఇది అందు గురించి నేను అది పెట్టలేదు, ఎందుకంటే ఎవరు చూడరు. ఇంత పెడతాం కదండి ఈ వీడియోస్ మామూలుగానే, అంటే ఎవరు ఇంత టైం అంతే ఎవరు చూడరు. ఎందుకంటే మేము ఆ ప్రశ్న చాలా చేస్తుంటాం. ఎందుకంటే నేను ఎక్కువ పెట్టనండి. ఇదే పెద్ద వీడియో 10 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు చూస్తాం. ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ తక్కువ వీడియో అనేది చూస్తారు, లేదంటే చూడరు. సరే ఆ మ్యాటర్ వదిలేండి. ఇక్కడ చూడండి ఎంత వాటర్ వస్తుంది. మేమైతే ఈ నైట్ మొత్తం కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత ఎక్కడేనండి నెక్స్ట్ 12 మార్నింగ్ మళ్ళీ మాకు ట్రైన్ 9 గంటలకు వచ్చిందండి. మాకు బదిలీ చేసిన వాళ్ళు 9 నుంచి మళ్ళీ 12 అయిపోయింది మేము వెళ్తాటికి. ఇది చూడండి మొత్తం లోపల వరకు కూడా లైట్లు అయితే అక్కడక్కడ పెట్టున్నారు, కానీ చీకటి అయి ఉన్నదండి. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ అయితే పర్లేదు బాగానే ఉన్నది. ఎందుకంటే అక్కడికి మీరు ఇప్పుడు ఎక్కడ తవ్వుతుందో అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రము ఆక్సిజన్ ఇంతగా లేదండి, ఎందుకంటే కొంచెం తక్కువ. అక్కడ చూడండి వాటర్ ఎంత వస్తుంది చూడండి, మీరు ఒకసారి గమనించండి. సైడ్ల నుంచి వాటర్ చాలా ఎక్కువగా చిమ్ముతుంది. రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ పైన వీళ్ళు ఏంటంటే నదేదో ఉన్నది అని చెప్తున్నారు. ఇదంతా మొత్తం పైన నల్లమల్లి ఫారెస్ట్ ఏరియా ఇదంతా. అందు గురించని వీళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే ఈ కింద నుంచి ఏదైనా ఒక మిషన్ పంపించి పైన ఒక జిఆర్ తోటి చూసుకొని ఏ ప్లేస్లో ఎన్ని ప్రమాదం జరిగిందో ఆ జిఆర్ చెప్తుంది కదండి. ఆ ప్లేస్కి వెళ్ళి ఏమో 10 మీటర్ ఉండొచ్చు, 15 మీటర్ ఉండొచ్చు ఈ సొరంగానికి దారి. అంటే పైనుంచి చూస్తే అది ఇమీడియట్గా ఒక రోజులో మన ఇప్పుడు ఈ 2005లో చాలా టెక్నాలజీ అండి, కానీ ఎందుకు ఇచ్చేట్లు మనకు తెలియదు. అంతోటి మనము తీయొచ్చును. ఎందుకంటే దవ్వేసి సొరంగానికి కన్నం పెట్టేసి అక్కడ నుంచి ఈజీగా మనము ఈ మట్టి అనేది ఒక విధంగా మనం తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అంటే చాలా హెరాస్మెంట్గా ఎందుకంటే ట్రైన్ వెళ్ళే అవకాశం లేదు. మట్టి మొత్తం వాటరు చాలా ఎక్కువగా విపరీతంగా వాటర్ ఉన్నది. అందు గురించే వాటర్ బంద్ అయిపోతే మనకి ఏం ప్రాబ్లం లేదండి, పటపట పనులన్నీ అయిపోతాయి. కానీ వాటర్లో ఇక్కడ ముఖ్యంగా వాటర్ బంద్ అవ్వట్లేదు కదా, వాటర్ కంటిన్యూగా వస్తూనే ఉంది. వాటర్ అంటే మనం నదిలోకి వెళ్ళగంటే అట్లాగే వాటర్ వస్తుంది. వీళ్ళు జస్ట్ ఒక 10 minutes వాటర్ ఆపేసామనుకోండి మొత్తం ఎండిపోతుంది అక్కడ ఉన్నదంతా. ఇక్కడ కూడా నుండి నేను కొంచెం సౌండ్ అంత మొత్తం బంద్ చేయలేదు, సౌండ్ కొంచెం ఉంచాను. ఎందుకంటే ఎవరైనా అనుకోగలరు డూబ్ అని అనుకోగలరు, అందు గురించే సౌండ్ కూడా అక్కడ ఏటి ప్రాబ్లం వస్తుంది అనేది సౌండ్ కూడా కొంచెం పెట్టాను. మీరు గమనించవచ్చు. ఇదంతా వాటర్ అని చూడండి ఎంత వాటర్ ఉన్నది. ఈ వాటర్ బంద్ అయితే మనకి ఇమ్మీడియట్లీ మనము ఈ ఆపరేషన్ మనం సక్సెస్ చేయవచ్చును. ఇది చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. చాలా దగ్గరలో ఇవి అంటే పెద్ద పెద్ద మిషన్స్ పెట్టేసి అదే మోటార్స్ పెట్టేసి బయటికి వాటర్ పంపిస్తున్నారు. ఇదేనండి ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్కి ఇంకా వీడియో ఇంకా వేరేది 10 minutes అది ఉన్నది, అది నేను నెక్స్ట్ తర్వాత అదే పెడతానండి. అది ఆ వీడియో ఎలాగా లోపలికి ఎంత మట్టి ఉన్నది లోపల నుంచి అనేది మీకు చూపిస్తాను. ఇదంతా 10 lane అండి. ఇది 14 కిలోమీటర్ దగ్గరే ఉన్నది. ఇది 13.800 మీటర్లు అండి. ఇంకా 200 మీటర్లు అదే మనకి ఎక్కడ ప్రమాదం జరిగిందో అక్కడ ఉన్నదండి. ఇదంతా 200 మీటర్లు
ఇదంతా బ్లౌజర్ అండి. ఇది 110 అడుగులు. ఇప్పుడు చెప్పాను కదండి, ఇందాక నుంచి చెప్తున్నాను. ఇదంతా మీద ఉన్నదంట ఫస్ట్ నుంచి మనకు ఆక్సిజన్ అందిస్తుందండి లోపలికి, టెన్నల్ లోపలికి. ఇదంతా వాళ్ళందరం మేము కట్ చేసాము మొత్తం. కింద ఉన్నాం, పైన వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ సింగరేణి కాదండి, ఇక్కడ కూడా ఈ ఐరన్ కట్ చేయడానికి గ్యాస్ తోటి వీళ్ళు కూడా వచ్చారు. మేమైతే మాకు ఆల్రెడీ మేము నేర్చుకున్నాం కాబట్టి ఇది మేము కట్ చేస్తాము. చూడండి, ఇది మొత్తం అవతలకి వెళ్ళాలండి. ఈ రైట్ సైడ్ నుంచి మనం వెళ్తే వేవ్ ఉంటుందండి. ఇక్కడ మొత్తం పడిపోయి ఉన్నది. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా మేము ఇక్కడ పని చేస్తాను. మేము వెళ్ళిన వాళ్ళము రైట్ సైడ్ నుంచి అవతలకి వెళ్ళడానికి ఇది కొంచెం దారి ఉంటుందండి. అది కూడా మొత్తం మట్టి అండి. ఎక్కడ అంటే మట్టి ఏంటంటే ఈ మిషన్ దాటిన తర్వాత మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మట్టి రాయి పిండి రైట్ అండి, పిండి మట్టి అంటారు, పిండి రాయి అంటారు కదండి, అలాంటిదండి. ఒకవేళ కానీ మనం సైడ్కి కాలు పెట్టామనుకో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ప్రమాదం కూడా ఇందులో ఉన్నది. లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ రాలేని పరిస్థితి. ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాద్.